ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పార్టీ ఆన్సర్ డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885వ సంవత్సరంలో ఏర్పాటైంది. దీనిని ఏవో హ్యూమ్ బ్రిటిషర్ నేతృత్వంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి పార్టీగా అవతరించింది. నెక్స్ట్, భారతదేశంలో కాంగ్రెస్ తర్వాత రెండవ పార్టీగా ఏ పార్టీ ఏర్పాటయింది? ఆన్సర్ ఏ ముస్లిం లీగ్. ఇది 1906వ సంవత్సరంలో ఏర్పాటైంది. మొదటగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది 1885వ సంవత్సరంలో స్థాపించబడింది. అలాగే రెండవ పార్టీ ముస్లిం లీగ్ ఇది 1906వ సంవత్సరంలో ఏర్పడింది. 3 గద్దర్ పార్టీ ఇది 1913వ సంవత్సరంలో. 4 శిరోమణి అకాలీదళ్ పార్టీ ఇది 1920వ సంవత్సరంలో. 5 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది 1925వ సంవత్సరంలో ఏర్పాటైంది. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ అనే పార్టీ 1932వ సంవత్సరంలో. అఖిల భారత హిందూ మహాసభ పార్టీ 1933వ సంవత్సరంలో ఏర్పడింది. నెక్స్ట్, 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్స్ అయిన పార్టీలు ఎన్ని? ఆన్సర్ బి 2698. నెక్స్ట్, మొత్తం జాతీయ పార్టీలు ఆన్సర్ సి 2019 సాధారణ ఎన్నికల ప్రకారం మొత్తం జాతీయ పార్టీలు 7. నెక్స్ట్, 2023 నాటికి మొత్తం ఇండియాలో జాతీయ పార్టీలు ఆన్సర్ డి 6 పార్టీలు. నెక్స్ట్, ఏ చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలి? ఆన్సర్ సి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజకీయ పార్టీలు అనేది ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే సెక్షన్ 29A కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం కోసం వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా ఏర్పడిన పార్టీ అసెంబ్లీ లేదా లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీలో ఎన్నింటి స్థానాల్లో పోటీ చేయాలి? ఆన్సర్ ఏ 10 స్థానాలకు పోటీ చేయాలి. నెక్స్ట్, ఏదైనా రాష్ట్రంలో 20 కంటే తక్కువ పార్లమెంట్ స్థానాలు ఉంటే కనీసం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఆన్సర్ బి 2 స్థానాల్లో పోటీ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2 పార్టీలు పార్టీ గుర్తును ఒకేలా ఉండే గుర్తును కోరుకుంటే ఏ విధంగా అధికారిని గుర్తుకు కేటాయిస్తారు? ఆన్సర్ బి లాటరీ ద్వారా. నెక్స్ట్, భారతదేశంలో రాజకీయ పార్టీలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఏ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ లేదా రాష్ట్రీయ పార్టీలు, 3 నమోదిత గుర్తింపు పొందని పార్టీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన లక్షణం? ఆన్సర్ ఏ బి సి డి. ఈ 4 కరెక్టే ఫ్రెండ్స్. లోక్సభ స్థానాలు 4 లేదా అంతకంటే ఎక్కువ, పోలై చెల్లిన ఓట్లలో 6% కంటే తక్కువ కాకుండా, కనీసం 4 అభ్యర్థులు లోక్సభకు ఎన్నికై ఉండాలి లేదా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడాలి. అలాగే లోక్సభ 543 సీట్లలో 11 సీట్లు అనేవి గెలవాలి లేదా 4 రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి. నెక్స్ట్, ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు పార్టీ కనీసం ఎన్ని రాష్ట్రాల్లో గుర్తింపు కలిగి ఉండాలి? ఆన్సర్ ఏ 4 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగి ఉండాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీల మార్పిడి వ్యతిరేక చట్టాన్ని వివరిస్తుంది? ఆన్సర్ బి 10వ షెడ్యూల్. నెక్స్ట్, రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తించాలంటే ఆన్సర్ ఏ బి సి. ఈ 3 కరెక్టే ఫ్రెండ్స్. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు వచ్చి 2 ఎమ్మెల్యేలుగా గెలవాలి. అలాగే లేదా లోక్సభలో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రం మొత్తం ఓట్లలో 6% వచ్చి 1 అభ్యర్థి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావాలి. లేదా లోక్సభ సీట్లలో ప్రతి 25 సీట్లకు కనీసం 1 అభ్యర్థి చొప్పున లోక్సభకు ఎన్నికై ఉండాలి.
నెక్స్ట్ నమోదిత గుర్తింపు పొందని పార్టీలకు ఉదాహరణ. ఆన్సర్ ఏ బిసిడి ఈ 4 కరెక్టే. లోక్సత్తా, జనసేన, జోరాం పీపుల్స్ అలాగే మూమెంట్స్. నమోదిత గుర్తింపు పొందని పార్టీలు అంటే జాతీయ పార్టీగా కానీ ప్రాంతీయ పార్టీగా కానీ గుర్తింపు పొందకుండా కేవలం ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయబడ్డ పార్టీలను నమోదిత గుర్తింపు పొందని పార్టీలు అంటారు. నెక్స్ట్ ఒక దేశంలో ఒకే పార్టీ ఉండడం అనగా ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేకపోతే దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ఏక వ్యవస్థ అంటారు. ఉదాహరణకి జర్మనీ, ఇటలీ, జపాన్, చైనా, వియత్నాం. నెక్స్ట్ దేశంలో 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి ద్విపార్టీ వ్యవస్థ అంటారు. దీనికి ఉదాహరణ గల దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, స్పెయిన్ అలాగే బ్రిటన్ కూడా ద్విపార్టీ వ్యవస్థకు ఉదాహరణ. నెక్స్ట్ భారతదేశంలో ఎన్నికలను అధికారికంగా ప్రకటించేది? ఆన్సర్ ఏ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ రాజకీయ పార్టీ అనే పదాన్ని రాజ్యాంగంలో పేర్కొనబడిన సవరణ? ఆన్సర్ సి 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి అధ్యక్షుడు? ఆన్సర్ డి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకులు ఎవరు అంటే ఏవో హ్యూమ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇండియాలో అత్యంత ప్రాచీన పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ భారత జనతా పార్టీ స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ ఏ 1980వ సంవత్సరం. భారత జనతా పార్టీ యొక్క స్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ 1984లో కాన్సీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ యొక్క గుర్తు? ఆన్సర్ సి ఏనుగు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కేంద్రంగా మాయావతి అధ్యక్షతన ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎంను స్థాపించినది? ఆన్సర్ బి జ్యోతి బసు. దీనిని 1964వ సంవత్సరంలో స్థాపించారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ 2012వ సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. పిఏ సంగ్వా నేషనల్ పీపుల్స్ పార్టీను 2013లో స్థాపించారు. అలాగే ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాపకులు ఏవో హ్యూమ్. నెక్స్ట్ 2023లో దేశంలో మొత్తం జాతీయ పార్టీలు ఎన్ని? ఆన్సర్ డి 6 పార్టీలు. అవి ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దీన్ని 1885వ సంవత్సరంలో ఏవో హ్యూమ్ స్థాపించారు. 2 భారత జనతా పార్టీ, దీనిని 1980లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. అలాగే 3 బహుజన్ సమాజ్ పార్టీ 1984లో కాన్సీరామ్ స్థాపించారు. 4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను 1964వ సంవత్సరంలో జ్యోతి బసు స్థాపించారు. 5 ఆమ్ ఆద్మీ పార్టీను 2012వ సంవత్సరంలో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. 6 నేషనల్ పీపుల్స్ పార్టీను 2013లో పిఏ సంగ్మా స్థాపించారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వద్ద నమోదైన మొత్తం రిజిస్టర్ పార్టీలు 2698. అలాగే జాతీయ పార్టీలు 7, రాష్ట్రీయ పార్టీలు 52, గుర్తింపు పొందని పార్టీలు 2638. కానీ 2023 ప్రకారం మొత్తం జాతీయ పార్టీలు ఎన్ని అంటే 6 జాతీయ పార్టీలు. నెక్స్ట్ 2023లో కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదాను తొలగించిన పార్టీ పేరు? ఆన్సర్ ఏ బిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈ 3 పార్టీలను 2023లో ఎన్నికల సంఘం అనేది తొలగించింది. అలాగే జాతీయ హోదాగా ఆమ్ ఆద్మీ పార్టీకి స్థానం కల్పించింది. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఏ నిబంధనలు వివరిస్తాయి? ఆన్సర్ ఏ 15వ భాగంలో 324 నుండి 329.
నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏక పార్టీ వ్యవస్థ గల దేశం? ఆన్సర్ ఏ, బి, సి, డి. జర్మనీ, ఇటలీ, జపాన్ అలాగే చైనా. ఒక దేశంలో ఒకే పార్టీ ఉండడం అనగా ప్రతిపక్ష పార్టీలకు దేశంలో స్థానం లేకపోతే ఏకపార్టీ వ్యవస్థ అవుతుంది. అలాగే దేశంలో రెండు పార్టీలు ఉండడాన్ని ద్విపార్టీ వ్యవస్థ అంటారు. ఉదాహరణకి అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, స్పెయిన్, బ్రిటన్. అలాగే మూడు దేశంలో అనేక పార్టీలు ఉండడాన్ని బహుళ పార్టీ వ్యవస్థ అంటారు. ఇండోనేషియా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే బ్రెజిల్. భారతదేశం అనేది బహుళ పార్టీ వ్యవస్థకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం యొక్క భవనం పేరు? ఆన్సర్ సి, నిర్వచన్ సదన్. నెక్స్ట్ క్వశ్చన్, సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఈసీ ఎలక్షన్ కమిషనర్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ బి, రాష్ట్రపతి నియమిస్తారు. అయితే 2023 మే 3న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిస్తూ రాష్ట్రపతి సిఈసి ఈసీలను నియమించేటప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే సిఫారసును ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఈ స్క్రీనింగ్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ అధినేత సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం? ఆన్సర్ బి, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు లేదా వారి వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని కొనసాగించాలి. అలాగే ప్రధాన మరియు ఇతర సభ్యుల జీతభత్యాలు అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగా పార్లమెంట్ అనేది తొలగిస్తుంది. అలాగే ఇతర సభ్యులను ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహాతో రాష్ట్రపతి తొలగిస్తాడు.